హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నెల్లూరు స్టైల్ చేపల పులుసు ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ 1.5 kg చేపలు క్లీన్గా కడిగి తీసుకున్నాను. అలాగే 150 గ్రామ్స్ చింతపండు తీసుకొని ఒకసారి కడిగి 1 గ్లాస్ వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఎప్పుడు చేపల పులుసు చేయాలనుకున్నా ఇలా వెడల్పుగా ఉండే దబర తీసుకోవాలండి. ఇందులో 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ ధనియాలు వేసుకొని సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి పెట్టేసి ఇందులో 4 వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. అదే దబర్లో 1 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ చేపల కూరకి ఎక్కువే పడుతుంది. ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసి వేయించుకోవాలి. 2 మీడియం సైజ్ ఎర్రగడ్డలు, కొంచెం కరివేపాకు వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎర్రగడ్డలు వేగిన తర్వాత పెద్ద సైజు 3 టమోటాలు కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. టమోటాలు కూడా ఉడికిపోతాయి సాల్ట్ వేసుకుంటే. బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. టమోటా బాగా గుజ్జయ్యేంత వరకు కలుపుకోవాలి. టమోటా బాగా గుజ్జయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం చేపల పులుసులోకి బాగా పడుతుందండి. కారం వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకుంటూ ఉండాలండి ఆయిల్ పైకి తేలేంత వరకు. ఇలా ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జులోంచి నీళ్లు మొత్తం తీసుకోవాలి. నేను ఇంకో గ్లాస్ ఎక్స్ట్రా వేసుకున్నానండి. నానబెట్టుకునేటప్పుడు 1 గ్లాస్ వేసుకున్నాను. తర్వాత ఇంకో గ్లాస్ వేసుకొని చింతపండులోంచి రసం మొత్తం తీసుకున్నాను. మూత పెట్టి పులుసు బాగా తెల్లేంత వరకు ఉడికించుకోవాలి. పులుసు బాగా తెల్లిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చేపలు ఇందులో వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఇవన్నీ ఒకటేసారి వేస్తే గుట్ట పడిపోతాయి. చేపలు మొత్తం పులుసులో వేసేసుకున్న తర్వాత గరిటె పెట్టకుండా దబర్తో ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలండి. గరిటె పెడితే ముక్క విరిగిపోతుంది. మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ముక్క ఉడికించుకోవాలండి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత పెద్ద సైజు మామిడికాయలు తొక్కు తీసేసి ఇందులో ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి. మామిడికాయ ఇంపార్టెంట్ ఇందులో. అన్నీ వేసేసిన తర్వాత ఇందులో 1 ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. గరిటె పెట్టొద్దు. మొత్తం ఇలా కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. మామిడికాయ సగం ఉడికిన తర్వాత ఇందులో మనం వేయించి మసాలా చేసి పెట్టుకున్న పొడి ఇందులో వేసేసుకోవాలి. ఒక్కసారి కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే మసాలా పులుసుకి బాగా పడుతుందండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే రెడీ అయిపోయింది నెల్లూరు స్టైల్ చేపల పులుసు. ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.